మనం బైన్సాల్లోని మిర్జాపూర్ సొసైటీలో ఉన్నాము. ఇక్కడ మనకు చైర్మన్ ఆమెడ దేవేందర్ రెడ్డి గారు ఉన్నారు. ఈ సొసైటీ గురించి ఆయన మాటల్లో తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం సార్. ఈ సొసైటీకి ఎన్ని గ్రామ పంచాయతీలు అనుసంధానం? సార్ మా సొసైటీకి 30 గ్రామ పంచాయతీలు 34 గ్రామాలు అనుసంధానం ఉన్నాయి. అంటే ఈ సొసైటీ పరిధిలో ఎన్ని ఎకరాలు? 38,000 ఎకరాలు మా సొసైటీ పరిధిలో ఉన్నాయి. అంటే ఒక పంటకు వచ్చి ఎన్ని క్వింటల్ల ధాన్యం సేకరిస్తారో అటు వచ్చి బెల్ట్, అంటే మీ బెల్ట్కి సంబంధించి ఆరుతడి పంటలు కూడా తీసుకుంటాం సార్. ఆరుతడి పంటలు తీసుకుంటాము. వరి 38,000 క్వింటాలు తీసుకుంటాం 2 సీజన్లకు, వానాకాలము మరియు ఎండాకాలము. మరియు మొక్కజొన్న 9,000 క్వింటాలు ఈ ఆరుతడి పంటగా జొన్నలు 9,000 క్వింటాలు తీసుకున్నాము. మొక్కజొన్న ఇంతకుముందు ఈ సంవత్సరం బయటనే ఎంఎస్పి రేట్ కంటే బయట ఎక్కువ ఉండుట్లా మన దగ్గరికి ఎవరు రాలేదు, బయటనే అమ్ముకున్నారు. అయితే మన దగ్గర పోయిన సంవత్సరం 1,00,000 క్వింటాలు సేకరించిన మండలి మొత్తము మేము. మరియు శనగలు కూడా ఒక 20,000 క్వింటాలు పోయిన సంవత్సరం సేకరించినాం. ఈ సంవత్సరం బయటనే ఎంఎస్పి రేట్ కంటే బయటనే రేట్ ఎక్కువ ఉన్నట్లా మన దగ్గరికి ఎవరు రాలేదు. మనం ఎంఎస్పి రేటుకే మన దగ్గర రైతులకు అన్ని లాభదాయకం ఉంటుందని మనం ప్రతి కాంటలు 12 సెంటర్లు పెట్టి మేము ప్రతి పంటలను కొనుగోలు చేస్తాం. గోదాములు ఎన్ని ఉన్నాయి? మాకు గోదాములు లేవు సార్. మేము ప్రైవేట్ గోదాములలోనే మేము ఇప్పుడు నిర్వహిస్తున్నాము. ప్రైవేట్ కిరాయి తీసుకొని గోదాములు. గవర్నమెంట్కి ఒకటి విన్నపించేదంటే మేము రైతులకు ఇంత సేవ చేస్తున్నాం. మాకు అంటే బైన్సా టౌను బాగా కాస్ట్లీ రేట్లు ఉన్నాయి భూములై, అందుకొరకు మాకు గవర్నమెంట్ పరంగా ఏదన్నా ప్లేస్ చూపిస్తే మేము గోదాం కట్టుకోవడానికి మేము రెడీ ఉన్నాం. దాని ద్వారా రైతులకు ఇంకా సేవలు చేయడానికి మేము ముందు ఉంటామని కోరుకుంటున్నాం. డైరెక్టర్లు మొత్తం ఎంతమంది, ఎక్కడెక్కడి నుంచి ఉన్నారు సార్? డైరెక్టర్లు మా దగ్గర 12 మంది డైరెక్టర్లు ఉన్నారు సార్. మాగాం మిర్జాపూరు మరియు చుచుందు, మాటేగాం, బైన్సా, బిజ్జూర్, వాలేగాం, దేగాం, సీరాల, పాంగ్రి, మాగాం, కోతుల్గాం నుంచి ఉన్నారండి. సరే, ఈ డైరెక్టర్లతో మీటింగ్ ఎప్పుడెప్పుడు ఏర్పరచుకుంటారు? ఆ డైరెక్టర్లతో అంటే ఎలాంటి సమస్యలు మీ దగ్గర తీసుకొస్తా ఉన్నారు, ఎట్లా డిస్కస్ చేసుకుంటారు? సార్, డైరెక్టర్లతోటి మేము 2 మంత్స్కి ఒకసారి ఎంసీ మీటింగ్ పెట్టుకుంటాము. మరియు వాళ్ళు ఇంకా పెట్టాలంటే 1 మంత్ కూడా అత్యవసర మీటింగ్ పెట్టుకొని సమస్యలు రైతులకు ఇప్పుడు పంటలు వచ్చే టైం ఉంటుంది కదా సార్, మన ఏ విలేజ్లో పెడితే మనము కొనుగోలు సెంటర్లు బాగుంటుంది, రైతులకు అందుబాటులో ఉంటుంది, ట్రాన్స్పోర్ట్ పరంగా కానీ ప్లేస్ మనకు ఎక్కడ బాగుంటుందని వాళ్ళ నిర్ణయం తీసుకొని పెడతాము. ఇక దీర్ఘకాలిక రుణాలు, స్వల్పకాలిక రుణాల గురించి కూడా డైరెక్టర్ల ద్వారా వాళ్ళ సలహాలు తీసుకొని వాళ్ళు రైతులకు ప్రోత్సహించి మన సొసైటీలో లోన్లు ఇప్పిస్తారు. సొసైటీ డెవలప్మెంట్ ఎట్లా ఉంది సార్? సొసైటీ మేము ప్రొక్యూర్మెంట్ చేస్తున్నాం కదా సార్, మార్కెట్ ద్వారా మాకు కమిషన్ వస్తుంది. ఆ కమిషన్ అది ఒక కమిషను, మరియు యూరియా డిఏపి ద్వారా కూడా కమిషన్ వస్తుంది. అది మా సొసైటీ ఖాతాలో జమ అవుతుంది. మరియు మాకు ట్రాక్టర్ లోన్లు కూడా ఇచ్చినాము, ఒక 21 లోన్లు ఇచ్చినాము. అన్నీ రికవర్ అయినాయి, ఒక 2 పెండింగ్ ఉన్నాయి. వాటిని కూడా కృషి చేస్తున్నాం. దీని ద్వారా మా సొసైటీకి లాభాలలో ఉంది మా సొసైటీ. ఇంకా ఫర్దర్ ఏదైనా డెవలప్మెంట్ చేయాలనుకుంటున్నారా? అంటే చేస్తే ఎట్లాంటి డెవలప్మెంట్? మేము డెవలప్మెంట్ ఎట్లా చేయాలంటే రైతులకు ఇంకా వాళ్ళ దగ్గరికి పోయి, అంటే గోదాములు పెట్టి పల్లెటూరుల్లో గోదాములు నిర్మించి వాళ్ళకు ఇంకా మనము సౌకర్యాల దగ్గర చేస్తే మన దగ్గరనే యూరియా కానీ డిఏపి కానీ విత్తనాలు కానీ కొనుక్కుంటారు. దాని ద్వారా మనకు బిజినెస్ పెరుగుతుంది, రైతులకు లాభం వస్తుంది, సొసైటీకి లాభాలు వస్తుంది. ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళ షాపులు ఉన్నాయి ప్రతి విలేజ్లో. అదే మనము ఒక 3-4 విలేజ్లకు పోయి మన గోదాం నిర్మించి అక్కడ ఒక మన మెంబర్ను పెట్టి మన సొసైటీలో తక్కువ ధరకు ఉంటాయి కదా మన దగ్గర, అవి కొంటే మనకు వాళ్ళకు లాభం అవుతుంది, మాకు లాభం అవుతుంది. అట్లా ఒక 5-6 సెంటర్లు చేయాలనుకుంటున్నాము. సొసైటీ డెవలప్మెంట్ కొరకు అంటే ఫండింగ్ ఎట్నుంచి వస్తుంది?
మాకు ఫండింగ్ ఏం లేదు సార్. మాకు ఈ కమిషన్ మీదనే మా సొసైటీ డెవలప్మెంట్ నడుస్తున్నది. మేము ప్రొక్యూర్మెంట్ చేసుకుంటాం, వరి కొనుగోలు చేస్తాం, దాని మీద మాకు కమిషన్ వస్తుంది. శనగల కొనుగోలు మీద కమిషన్ వస్తుంది. వాటి మీదనే మా సొసైటీ నడుస్తుంది సార్. ఈ లోన్లు ఎస్టీ లోన్లు, ఎల్టీ లోన్లు కానీ, ఇటు బంగారం లోన్లు, అటు వచ్చి వెహికల్స్ లోన్లు, అటు వచ్చి హౌసింగ్ లోన్లు ఎట్లా ఇస్తున్నారు? అంటే ఎన్ని ఇచ్చారు ఇప్పటి వరకు? అంటే వాళ్ళు మీకు అంటే రికవరీ చేస్తున్నారా? రికవరీ కాకపోతే ఎట్లాంటి యాక్షన్ తీసుకుంటారు? సార్ మేము దీర్ఘకాలిక లోన్లు 4,50,00,000 దీర్ఘకాలిక లోన్లు ఇచ్చినాం సార్. 308 రైతుల మెంబర్స్కి ఇచ్చాము. మరియు వ్యవసాయ లోన్లు 12 కోట్లు ఇచ్చాము. 12 కోట్లు ఇచ్చాము. అది 1,460 మెంబర్స్కి ఇచ్చాము సార్. వీటి యొక్క అగ్రికల్చర్ లోన్లు 7% వడ్డీ రేటు, మరియు దీర్ఘకాలిక లోన్ 10.5% ఉంటుంది. వాళ్ళు సకాలంలో కట్టేస్తే 3% వడ్డీ మాఫీ కూడా మా సొసైటీలో ఉంది సార్. ఏమంటున్నారు సార్? మరి రైతులు కట్టేస్తా అంటున్నారా, లేకపోతే గవర్నమెంట్ మాఫీ చేస్తుంది కదా చూద్దాంలే అనుకుంటున్నారా? రైతులు అయితే రికవరీ చేస్తున్నాం మేము. కొందరు గవర్నమెంట్ మాఫ్ చేస్తుంది అనుకొని ఆ ఉద్దేశంతో కొందరు కడతలేదు. అంటే ఎప్పుడు రెగ్యులర్ కట్టే వాళ్ళు కానీ మాఫ్ అవుతుందని ఆ ఉద్దేశంతో అంటే వాళ్ళకి చెప్తున్నాం, మీరు కట్టిన రినివల్ చేసుకున్న మాఫ్ వస్తుంది, అట్లేం లేదని మేము అవగాహన కల్పిస్తున్నాము. కొందరు రైతులు వేరే వాళ్ళు చెప్పిన అపోహలకు కడతలేదు సార్. అది ఒకటి ఉన్నది కారణం. లోన్స్ కడతలేదు, మాఫ్ అవుతుంది కదా అని కడతలేదు. ఈ ఆరుతడి పంటలకు కానీ, వరికి కానీ మాయిశ్చర్ ఎంత ఉండాలి? వాళ్ళు మీ దగ్గరికి తీసుకురావాలంటే వాళ్ళు ఏమేమి చేసి ఉండాలి? ఆరుతడి పంటలకు మనం ఎట్లా మైచర్ అంటే పాదారు తీసుకుంటాం సార్. పాదారు మైచర్ ఉండాలి. వాళ్ళు మంచిగా నూర్పాడు పెట్టి అంటే ఎగవసేసి తుక్కు అది ఉంటుంది కదా సార్, అది మట్టి కానీ తుక్కు కానీ అది ఏ దాంట్లో కూడా మొక్కజొన్న ఎండ్ల కూడా అది లేకుండా తెచ్చితే మేము ఎంఎస్పి రేటుకు కొంటున్నాం సార్. రైతుల ఖాతాల్లో డబ్బులు అంటే మీరు తీసుకున్నాక, మీరు పంట తీసుకున్నాక వాళ్ళ ఖాతాల్లో డబ్బులు ఎప్పుడు ఎన్ని రోజులలో జమ అవుతున్నాయి సార్? మాకు రైతుల ఖాతాలు అయితే వరి డబ్బులు అయితే 1 వీక్లో జమ అవుతున్నాయి. శనగలై ఒక 10-15 డేస్లో జమ చేసాం సార్ అందరికీ. ఇప్పటి వరకు ఏది పెండింగ్ లేదు సార్. మరి మొత్తం డబ్బులు జమ చేసాం. ఇప్పుడు వచ్చి దళారీ వ్యవస్థ ఒకటి నడుస్తూ ఉంది కదా, ఆ దళారీ వ్యవస్థ గురించి మీ స్పందన ఏంటి సార్? దళారీ వ్యవస్థ ఈ గ్రామాలలో ఎట్లయిపోయింది సార్? మొత్తము ప్రైవేట్ వ్యక్తులు వచ్చి మొక్కజొన్న అవి కొంటున్నారు. రైతులకు 2 కిలోలు కట్టి చేస్తున్నారు. తేమ శాతం ఎక్కువ ఉన్నదని కూడా మళ్ళా రేటు తక్కువ చేస్తున్నారు. అలా కొందరు రైతులకు కూడా దళారులు పంట కొని డబ్బులు కూడా చెల్లించలేదు. అలాంటి పోలీస్ కేసులు అయినాయి, ఎన్నో అయినాయి. అదే మా సొసైటీ ద్వారా అమ్మితే మేము గ్యారెంటీ ఉంటాము. గవర్నమెంటు ఆ దళారీ వ్యవస్థకు కుండా పోద్దని మేము రైతులకు, ప్రతి ఒక్క రైతుకు మేము కోరుతున్నాము. మన గవర్నమెంట్ వాళ్ళకే అమ్మాలి, ఎందుకంటే గ్యారెంటీ ఉంటుంది. దళారీ వ్యవస్థ కొంటాడు, వెళ్ళిపోతే మనం ఏం చేయలేము కదా. అట్లాంటి కేసులు బాగా అయినాయి సార్ మా మండలంలో. ఈ సొసైటీ రైతులకు ఎట్లాంటి అంటే దిశానిర్దేశం చేస్తూ ఉన్నారు? అంటే ఎట్లా ఉపయోగపడుతుంది ఈ సొసైటీ సార్? రైతులకు మేము దళారీ వ్యవస్థను అరికట్టడానికి మేము ప్రతి ఒక్క సెంటర్ తెలిసి, గవర్నమెంట్ సెంటర్ తెలిసి వాటి ద్వారా కొనుగోలు చేస్తున్నాం సార్ వాళ్ళు పండించిన పంటను. మరియు యూరియా కానీ, డిఏపి కానీ రైతులకు తక్కువ ధరకే ఎంఎస్పి గవర్నమెంట్ రేటుకు మేము అందిస్తున్నాం. వాళ్లకు లాభం చేయడానికి మేము బాగా కృషి చేస్తున్నాం. రైతులలో కూడా అవగాహన కలిగిస్తున్నాం దళారీ వ్యవస్థ పోగొట్టడానికి. గవర్నమెంట్ కూడా దళారీ వ్యవస్థ పోగొట్టడానికి బాగా చర్యలు తీసుకుంటే దాన్ని మేము అంగీకరిస్తున్నాం. గవర్నమెంట్ కూడా ఇదే వ్యవస్థ ఇలానే సాగించాలని కోరుచున్నాం. ఈ బీస్ అంటే మీ సొసైటీలో కాకపోవచ్చు, ఈ ఉన్నాయి ఫర్టిలైజర్స్ బీస్, అది ఇంకోటి ఏంటి సార్, యూరియా బీస్, డిఏపి ఇవన్నీ వచ్చి ఉన్నాయి కదా. ఇవి సకాలంలో రైతుకు అందుతలేదు. అందకపోవడం వల్ల వాళ్ళు కొంత పంట నష్టపోతున్నారన్న ఒక ఎలిగేషన్ ఉంది. అంటే మీ మీద కాదు, కొన్ని దగ్గరలో ఉన్నాయి. మీ దగ్గర ఎట్లా ఉంది అది? సార్ మాకైతే ఈ సంవత్సరం ఒక 2 ఇయర్స్ బ్యాక్ రైతులకు అందలేదు సార్ యూరియా. కానీ కొద్ది అవగాహన రాహిత్యం ఎందుకు మా దగ్గర అయితే మేము కడుతున్నాం. వచ్చినప్పుడు మేము రైతులకు వెంటనే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. 2 ఇయర్స్ ఇప్పటి నుంచి అయితే బాగానే అందుతున్నాయి సార్. అన్ని ఎరువులు బాగానే అందుతున్నాయి. వాళ్లకు సకాలంలో మేము డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. ముందే మాకు ఎంత ఇన్స్ట్రుమెంట్ ఉందో మేము నిర్ణయించుకొని, మా డైరెక్టర్ మేము నిర్ణయించుకొని యూరియా తెప్పించుకుంటున్నాం. వాళ్ళకి రైతులకు ఎంత కావాలో ముందే గోదాములలో స్టాక్ పెట్టుకొని అందిస్తున్నాం సార్. మేము రైతులకు యూరియా కూడా ట్రాన్స్పోర్ట్ కిరాయి పడకుండా రైతులకు వాళ్ళ విలేజ్కి యూరియా కూడా సప్లై చేస్తున్నాము. మరియు జీలుగు విత్తనాలు కూడా సబ్సిడీ పైన వచ్చినాయి. 1,116 రూపాయలకు 25 కేజీల జీలుగు బ్యాగులు కూడా సేకరించాము. ఎందుకంటే జీలుగు వేస్తే పంట బాగా వస్తుంది, వరి పంట.
వాళ్ళ దున్నేసి జీలుగు పంట వేయాలని వాళ్ళకు అవగాహన కల్పిస్తున్నాం. దాని ద్వారా అధిక పంట వండి మంచిగా ఉంటుందని రైతులకు కూడా మేము ట్రాన్స్పోర్ట్ ఏది లేకుండా నేరుగా అందిస్తున్నాం. వాళ్ళకు ట్రాన్స్పోర్ట్ ఖర్చు లేకుండా కూడా విత్తనాలు కానీ ఎరువులు కానీ సబ్ చేస్తున్నాం. ఇప్పుడు గవర్నమెంట్ ఈ నకిలీ విత్తనాలపై కురడా జూల్పిస్తుంది. దాని విషయంలో మీ 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 ఉద్దేశం ఏంటి? మీలో అంటే మీరు కూడా విత్తనాలు సప్లై చేస్తున్నారా ఎట్లా? సార్, మేము ఇంతకుముందు విత్తనాలు సప్లై చేసేవాళ్ళం మా సొసైటీ తరపున. ఎందుకంటే మా బైన్సా పెద్ద సిటీ కదా, ఇక్కడ ఒక 100 షాపులు ఉన్నాయి, ఫర్టిలైజర్ షాపులు. వాళ్ళు పెద్ద మొత్తంలో తీసుకుంటారు, డిస్ట్రిబ్యూటర్ ఉంటారు కదా, వాళ్ళకి ఇంకా తక్కువ పడుతున్నాయి. మనం చిన్న మొత్తంలో తీసుకుంటే మనకు రేటు ఎక్కువ పడుతున్నాయి. అందుకొరకు మేము విత్తనాలు ఎక్కువ సప్లై చేయలేకపోతున్నాం, అంటే అందించలేకపోతున్నాం. బయట అనేది తక్కువ ధరకు పోతాయి. అయితే బయట ఎట్లా ఉన్నాయి సార్ అంటే నకిలీ విత్తనాలు బాగా జోరు అందుకున్నాయి. వాళ్ళు రైతులకు డిమాండ్ ఉన్న ఏదైనా కంపెనీ నకిలీ విత్తనాలు తయారు చేసి రైతులకు బాగా నష్టం చేస్తున్నారు. దానిపైన గవర్నమెంట్ బాగా చట్టం తీసుకొచ్చి రైతులకు మేలు జరిగేటట్లు చేయాలా, వాళ్లకు కఠిన శిక్ష చేస్తే బాగుంటుంది అని కోరుతున్నాను. రైతులతో మీటింగ్ సర్వసభ సమావేశం అంటారు కదా, ఎప్పుడు నిర్వహిస్తూ ఉన్నారు? అప్పుడు రైతులు ఎలాంటి సమస్యలు మీ ముందుకు తీసుకొస్తూ ఉన్నారు, ఎట్లా పరిష్కరిస్తున్నారు? సార్, రైతులకు మేము సర్వసభ్య సమావేశం మహాజన సభ పెట్టి రైతులందరికీ పిలిపించి మేము మీటింగ్ తీసుకుంటాము. 6 నెలలకు ఒకసారి మహాజన సభ చేస్తాం. అయితే రైతులు సూచనలు చెప్తారు. మనకు ఈ పంటలు ఇప్పుడు మేము ఈ పంట వేస్తున్నాము, ఇన్ని ఎకరాలలో వేస్తున్నాము, ఏవో కానీ ఏడీఏ కానీ పిలిపిస్తాము. వాళ్ళ సలహాలు సూచనలు చెప్తారు. అంటే మేము యూరియా ఎంత కావాలి ముందే ఇన్స్ట్రుమెంట్ వేసుకుంటాం రైతుల సహకారంతో. వాళ్ళకు యూరియా ఎంత కావాలా, విత్తనాలు ఎంత కావాలా, డిఏపి ఎంత కావాలా, ఎన్ని సెంటర్లు, మళ్ళీ ఇప్పుడు మొక్కజొన్న వరి పెట్టిండ్లు, మళ్ళీ ఎంత కొనుగోలు సెంటర్లు కావాలా, మీ విలేజ్లో ఎంత పెట్టిండ్లు, ఏం కావాలని, వాళ్ళ ద్వారా లోన్స్ ఎన్ని కావాలని ముందే మేము అన్ని ఒక ప్లానుడ్గా రైతులకు అన్ని సహకారం చేస్తున్నాం. మొత్తం ఎంతమంది రైతులు మెంబర్స్ ఉన్నారు? మా దగ్గర 4,600 మంది రైతులు సభ్యత్వం ఉన్నారు సార్. మా దగ్గర అంటే సభ్యత్వం ఉన్న రైతులు, మిగతా రైతులు అన్ని ఉండవతులు మా సొసైటీలో సభ్యత్వం 4,600 సభ్యత్వం ఉన్నారు. చివరిగా ఇటు రైతులకు అటు అంటే ఇటు మీరు చెప్పారు కదా ఇందాక జనాలకి కూడా మీరు ఇచ్చే సందేశం ఏంటి సార్? రైతులకు ఎవరు కానీ మన సొసైటీల ద్వారానే మీరు కొనుక్కోవాలి. ఎందుకంటే మన సొసైటీ లాభమైన మీ రైతులకి మీకే సేవ చేస్తుంది. ప్రైవేట్ వ్యక్తి లాభం అయితే అది కాదు కదా. ఈ సొసైటీ అంటే రైతులది, అందరు రైతులు కలిసి పెట్టిన సొసైటీ. ఇందులో దళారీ వ్యవస్థ ఉండదు, ఏముండదు, అన్ని గవర్నమెంట్ ప్రకారము కిలోల కట్టి ఉండదు. తక్కువ ధరకు ఎంఎస్పి గవర్నమెంట్ మద్దతు ధరకు ప్రతి యూరియా కానీ ఏది సప్లై చేస్తున్నాము. ప్రతి రైతులకు ఏమంటే నకిలీ విత్తనాలు అది ఉండదు ఇక్కడ. మనము మీకు అడిగే అధికారం ఉంటుంది, ప్రైవేట్ వ్యక్తి దగ్గర అడిగే అధికారం ఉండదు. మాకు మమ్మల్ని ప్రశ్నించే తత్వం మీ దగ్గర ఉంటుంది. ప్రైవేట్ వ్యక్తి నీ కొంటే కొను లేకుంటే లేదంటాడు. మేము మా దగ్గర ఎందుకు అంత రేటు పెట్టిన అడిగే తత్వం ఉంటుంది. అందుకొరకే ఇది మేము మీకు మార్గదర్శకంగా ఉంటాం. మీరు కూడా జవాబుదారీతనంగా ఉంటుంది. సొసైటీల ద్వారా కొంటే సొసైటీలు డెవలప్ అవుతాయి, రైతులు డెవలప్ అవుతాయి. రైతులకు కూడా మేము ఇంకా ముందు మంచి సౌకర్యాలు కల్పించడానికి, ఎలాంటి సౌకర్యాలు కల్పించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. రైతులు నకిలీ విత్తనాలతో బాగా నష్టపోతున్నారు. ఎందుకంటే నకిలీ విత్తనాల వలన రైతు బాగా మోసపోతున్నాడు. పంట వేసి 1 సంవత్సరం నకిలీ విత్తనాలు వేస్తే 1 సంవత్సరం వేస్ట్ ఉండాల్సి వస్తున్నది. అందుకొరకు నకిలీ విత్తనాలు అరికట్టడానికి గవర్నమెంట్ వాళ్ళు కూడా ఏఈఓలు దుకాణాలు తనిఖీ చేయాలి ప్రతి షాపులను. రైతులు కూడా మోసపోకుండా ప్రతి ఒకటే అందరు కొంటే ఒకటే బ్యాగ్ కొనకుండా వేరే డిఫరెంట్ కంపెనీలు కొంటేనే మనము నకిలీ విత్తనం అరికట్టచ్చు. ఏది కూడా అందరూ మంచిగా శూన్యంగా పరిశీలించి మనం కొనాలి. అందరు రైతులకు నా యొక్క ధన్యవాదాలు. అదే మిర్జాపూర్ చైర్మన్ సొసైటీ చైర్మన్ గారు ఏం చెప్తా ఉన్నారు, ఆమెడ దేవేందర్ రెడ్డి గారు ఏం చెప్తా ఉన్నారని అంటే, రైతులు అనేటోళ్ళు దళారీల చేతిలో మోసపోవద్దు. ఏదున్నా మీరు పండించిన పంట ఏదున్నా డైరెక్ట్గా నేరుగా సొసైటీకే తీసుకురండి, సొసైటీలో మాకు అందించండి, మీ ఖాతాల్లో వారం రోజుల్లో డబ్బులు అందజేస్తాము మేము. దాని ఏదైతే గవర్నమెంట్ రూల్స్ ప్రకారము నడుస్తుంది ఇది అంటే మా సొసైటీ అంటే రైతులదే ఈ సొసైటీ కాబట్టి రైతులు వినియోగించుకోవాలి. అంతేకాకుండా బయట నకిలీ విత్తనాలు జోరందుకున్నది. ఆ నకిలీ విత్తనాలు కొనేటప్పుడు రైతు ఆలోచించాలి, ఫస్ట్ ఎట్లా ఉంది అని కొందరిని సంప్రదించాలి. ఎట్లాంటి విత్తనాలు ఏంది అన్నది సంప్రదించి కొనుక్కోవాలని చెప్పి చెప్తా ఉన్నారు. మిర్జాపూర్ సొసైటీ ఎక్స్ వైస్ చైర్మన్ మనతో ఉన్నారు. ఆయనకు అడిగి తెలుసుకుందాము అసలు సొసైటీ గురించి ఏంటి అంటే రైతులకు ఆయన ఇచ్చే సందేశం ఏంటి అన్నది.
సార్ మా సొసైటీ నుంచి రైతులకు ఎంత లాభం ఉందో చెప్తాను సార్ నేను. అయితే ఏముందంటే ఇప్పుడు యూరియా ఉంది సార్, దళారుల దగ్గర కొంటే మనకేం చేస్తున్నారు, పట్టి మీద 267 రూపాయలు వేసి వెనకాల 310-20 వేసి అమ్ముతున్నారు. మన దగ్గర ఎలాంటి దోపిడితనాలు ఉన్నాయి, వచ్చిన రేటుకు మేము ఇస్తాం. మేము ఏం చేస్తామంటే సార్, మాకు ఒక గ్రూప్ ఉంది, ఆ గ్రూప్లో మేము యూరియా వచ్చిందంటే మేము గ్రూప్లో వేసి గ్రూప్లోకి వెళ్ళి మా విలేజ్లలో మా దగ్గర యూరియా వచ్చింది సొసైటీలో అని చెప్పేసి మేము మైకులలో అనౌన్స్ చేపిస్తాం. రైతులు వచ్చి మా సొసైటీ ద్వారా తీసుకుంటే ఎంతో అంటే ఒక తైల వెంబడి 30 రూపాయలు 35 రూపాయల లాభం పొందుతున్నారు సార్. ఈరోజు రైతులకు మేము సొసైటీ ద్వారా నుంచి మేలు చేస్తున్నాం. రెండవది సార్, మక్కా టైంలో ఏముండదంటే డిఏపి కొరత ఉంటుంది సార్. అప్పుడు కూడా మాకు ఈడ దళారుల దగ్గర 1450-1500 రేట్ అమ్ముతారు. మా సొసైటీ ద్వారా వాళ్ళకు 100 రూపాయల దగ్గర ఇంత తక్కువ రేట్లో అమ్ముతాం మేము సార్. 1350 రేటు మన దగ్గర ఎంత వస్తే అంత ఇస్తాం. అప్పుడు కూడా మేము మక్కా వేసే టైంలో కూడా మేము రైతులకు బాగా మేలు చేస్తున్నాం సార్. మా సొసైటీ ద్వారా ఎందరికీ రైతులకు మేము విత్తనాలు సబ్సిడీ విత్తనాలు వస్తే సబ్సిడీ విత్తనాలు అవన్నీ మా రైతులకు మేము మా సొసైటీ ద్వారా అందిస్తున్నాం సార్. సెక్రటరీ రాజేందర్ గారు కూడా ఉన్నారు, అడుగుదామా ఒకసారి ఆయన పనితనం ఏంటని. సొసైటీలో సెక్రటరీ పనితనం ఏంటి, ఏమేమి చేయాలి ఏమేమి చేయకూడదు? సార్, నా పేరు రాజేందర్, మిర్జాపూర్ సొసైటీగా రీసెంట్లీ ఛార్జ్ చేసుకున్నాను. సొసైటీ కార్యదర్శి కానీ పొద్దున లేచేసి ఆఫీస్కి వచ్చేసి ఆఫీస్లో ఎవరైనా రైతులు వచ్చినప్పుడు వాళ్ళకి ఏం అవసరము, ఎట్లా అవసరము, వాళ్ళకి ఏ విధంగా మేము సహాయపడగలుగుతాం, మరి యూరియా కావాలన్నా, లోనింగ్లు కావాలన్నా, మరి ఏ విధమైన లోన్లు కావాలా అనేది వాళ్ళకి చర్చిస్తాం సార్. తర్వాత మా స్టాఫ్ వాళ్ళందరూ కూడా మంచిగానే రైతులు వచ్చినప్పుడు రిసీవ్ చేసుకోవడం కానీ, వాళ్ళకు లోన్ కట్టే వాళ్ళు ఉంటే వాళ్ళకు ఈ ఇన్ టైం లోపల రెన్యువల్ చేస్తే ఒక 3% అనేది వస్తుంది, రిటర్న్ వస్తుంది. అది వాళ్ళకి వివరించి చెప్తాం అన్నమాట. క్రాప్ లోన్ కొందరు కట్టము అని డిసైడ్ అయి ఉంటారు, వాళ్ళ కూర్చోబెట్టుకొని వాళ్ళ రైతులతో మీటింగ్ పెట్టుకేసుకొని 7% ఇంట్రెస్ట్ ఎందుకు కడతారు, తర్వాత వచ్చేటప్పుడు 3% వస్తుంది కదా మీకు, అది మా లోన్లో జమ చేసుకోవడం రైతులకు ఆ విధంగా వడ్డీ తగ్గిస్తాం సార్. అదేవిధంగా ఎల్టీ లోన్ రూపంలో ట్రాక్టర్ లోన్స్ కానీ, మళ్ళీ ల్యాండ్ డెవలప్మెంట్ లోన్ కానీ తక్కువ వడ్డీకి ఇస్తాం సార్. మా వడ్డీ రేట్ వచ్చేసి 10.50 సార్, ఆ రేటు ప్రకారం. కానీ మరి ఎవరు వచ్చిన రైతులు యూరియా కావాలన్నా వాళ్ళకి ఏం అవసరం ఉంది, మా దగ్గర ఇప్పుడు యూరియా ఉంది, డిఏపి అవసరం ఉంటే వాళ్ళ కోసం సపరేట్గా పాలకవర్గంకి అనుమతి తీసుకొని డిఏపి తెప్పించడం కానీ, మార్కెట్లో ఏది డిమాండ్ ఉంది, బీజ్ చేరాలంటే బీజ్ చేరా తెప్పించడము, అంటే ఆ సీజన్కు పర్పస్ అది ఏం డిమాండ్ ఉంటే సార్. అదేవిధంగా పంట కొనుగోలు కటింగ్ అయినప్పుడు పాలకవర్గం ఎంఎస్పీ రేట్తో చెప్పమంటారు గవర్నమెంట్, ఆ టైంలో మేము పాలకవర్గంతో మీటింగ్ పెట్టేసుకొని మనకి కొనుగోలు సెంటర్ వస్తుంది, మరి ఈ విధంగా కొనాలా, వాళ్ళు తెచ్చే స్టాక్ అనేది ఈ విధంగా ఉండాలని చెప్పి రైతులకు అవేర్నెస్ తీసుకొని వాళ్ళకి చెప్తామన్నమాట. పట్టేటప్పుడే మిషన్ పట్టేటప్పుడే తాళ్ళు తప్ప రాకుండా చూసుకోవాలా, మిషన్లో అది ఎయిర్ ఎంత సెట్ చేయాలా, అక్కడ వెళ్ళి పొలాల్లో చెప్తారు ఏఈఓ సహకారంతో. మేము ఇప్పుడు మొత్తానికి వచ్చి ఈ రైతులకి సీజనల్గా మీరు ఎట్లాంటి సహాయాలు చేస్తూ ఉంటారు అంటే అర్థమైందా? ఇప్పుడు వర్షాలు వచ్చినా ఎండాకాలంలో అయినా వర్షాకాలంలో అయినా మీ సొసైటీ నుంచి రైతులకు ఎలాంటి సాయం అందుతుంది సార్? ఇప్పుడు మాకు ఇంతకుముందు అంటే వర్షాకాలం వచ్చినప్పుడు పారీలు కానీ ప్లస్ స్ప్రింక్లర్ పైపులు కానీ అట్లా వస్తుండే సార్. ఇప్పుడైతే మేము అవసరం ఉంటే పారీలు బయటకి తీసుకొచ్చి ఇస్తాము. స్ప్రే డబ్బాలు, మందు డబ్బాలు, తైవాన్ డబ్బా మార్కెట్లో పోతే 15,000 16,000 అట్లా ఉంటుంది సార్. ఇక్కడ రైతులకు అవసరం అనుకుంటే మరి నిజామాబాద్ కానీ నాందేడ్ కానీ అక్కడ నుంచి తెప్పిస్తాం సార్. 2,000 రూపాయలకు 2,500కు విత్ వ్యాలిడిటీ గ్యారంటీ, 1 ఇయర్ గ్యారంటీ, 2 ఇయర్ గ్యారంటీ అట్లా ఇస్తాం సార్. మార్కెట్లో తీసుకుంటే వాళ్ళకేం గ్యారంటీ అన్నట్టు ఉండదు సార్. అట్లా తర్వాత మళ్ళీ ఏ విధమైనటువంటి సహకారాలు చేయమన్నా చేస్తాం సార్. వాళ్ళకు విలేజ్లలో వెళ్తాం. వర్షాకాలం వచ్చిందనుకోండి పంటలు పెడతారు, ప్యాడీ వచ్చిందనుకోండి వాళ్ళకి అక్కడ పారీ లేకుంటే కూడా మా నుంచి పారీలు పంపించారు. కానీ వాళ్ళ దళారీ వ్యవస్థ వచ్చి అక్కడ మక్కలు కానీ అవన్నీ ఏం కొనకుండా మేమే గవర్నమెంట్ సహకారం కొనేసి ట్రాన్స్పోర్ట్ అంతా తీసుకొని వాళ్ళకి వితిన్ ప్యాడీ అయితే ఒక 2 రోజులలో, మేదు జొన్నలు ఎట్లా అని చెప్తే ఒక వారం రోజుల్లో అమౌంట్ ఇస్తాం సార్. దళారీ వ్యవస్థ నుంచి నష్టపోకుండా కాపాడుకుంటాం రైతులకు. చూసాం కదా, దళారీ వ్యవస్థ నుంచి నష్టపోకుండా కాపాడుకుంటాం రైతులను అని చెప్తా ఉన్నాడు. చూస్తూనే ఉండండి చట్టం టీవీ.